నమస్తే, నేను నాగశ్రీ. నాగశ్రీ డైరీస్కి స్వాగతం. మన శ్రీకర్ అందరికీ పరిచయమే. చిల్లపల్లిస్ చాముండీస్ సిల్క్స్ అండ్ సారీస్. సో నేను విజయవాడకు వచ్చానండి. విజయవాడ అనగానే శ్రీకర్ పట్టు చీరలకి పెట్టింది పేరు. అవును, మీ తాతగారి నుంచి కూడా. ఎందుకంటే వస్త్రలతలో మీ తాతగారు మీ ఫ్యామిలీ స్టోర్ ఉండేది చిల్లపల్లి. నువ్వు అప్పుడు బుడ్డుడు అయ్యి ఉంటావు, చిన్నపిల్లడు అయ్యి ఉంటాడు. అసలు ఎంత బాగుండేవంటే శారీస్. అంటే ఇవాళ నిన్న ఉన్నది కాదండి సంస్థ, తాతల కాలం నుంచి వస్తున్నది. అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కొత్త కొత్త శారీస్ అన్నీ ఇస్తూ వాళ్ళు చక్కగా మార్కెట్లో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పచ్చు. వీరి దగ్గర స్పెషల్ ఏంటంటే పట్టు చీరలు. నేను మదీనాగూడలో స్టోర్కి వెళ్ళినా కూడా మీకు నేను పట్టు చీరలే చూపించడానికి కారణం ఏంటంటే పట్టు చీరలో వీరి దగ్గర ఉన్న క్వాలిటీ కలెక్షన్ మరి ఇంకొక చోట ఉండడం అంటే కష్టమే అని చెప్పచ్చు. విజయవాడకు వచ్చేటప్పటికి ఏంటమ్మా స్పెషల్? మేడం పర్టికులర్ మీరు అన్ని స్టోర్లు చూపించారు మన దాంట్లో. అన్ని దాంట్లో మనకి కంచిపట్టు చోట్ల డిఫరెంట్ డిజైన్స్ ప్యూర్ అవన్నీ ఉన్నాయి. కానీ పర్టికులర్గా ఈ చిల్లపల్లి చాముండి సిల్క్స్ అండ్ శారీస్లో ఎక్స్క్లూజివ్ శారీస్ అనగానే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జిక్యూటివ్ శారీస్ అంటే బాగా ప్రీమియంలోనే కానీ మంచి డిఫరెంట్ డిజైన్స్. నేను ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో చూస్తున్న డిజైన్స్ కంటే కూడా కొత్తవి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అసలు మీరు డెఫినెట్గా ఆ డిజైన్స్ కూడా మర్చిపోతారు. అవునా? అంత డిఫరెంట్గా ఉంటాయి మన దగ్గర. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ విజయవాడ ఈ స్టోర్లో అంటే కిందంతా నేను మీ దగ్గర డైమండ్ జ్యువెలరీ ఇంకా అసలు తరాల నుంచి వీళ్ళకి కస్టమర్స్ అండి. నేను డైమండ్లో తీసుకున్నావు మాత్రం వీళ్ళ దగ్గర తీసుకున్నాను. నేను లాస్ట్ టైం కూడా నేను ఒక మంచి వీడియో కూడా అందించాను. డైమండ్కి సంబంధించి నేను మాత్రం వీరి దగ్గరికే వస్తానండి. విజయవాడకు వచ్చి మార్చుకుంటాను. సో ఇయర్ రింగ్స్ అయినా చిన్న నెక్లెస్ అయినా అంటే నా బడ్జెట్ని బట్టి మీరు పెద్దగా కావాలనుకున్నా డైమండ్లో కరెక్ట్ ప్యూరిటీ అలా కావాలనుకుంటే మాత్రం చాముండి డైమండ్స్లో మనం ట్రై చేయొచ్చండి. విజయవాడకు వచ్చినప్పుడు అంటే డైమండ్ జ్యువెలరీలు అంటే బంగారానికి సంబంధించి ఈ రోజుకి కూడా ఆ ట్రస్ట్ ఎలా నిలుపుకుంటూ వచ్చారో చీరలకు అంతకుమించి ఉంది మీ దగ్గర కదా. ఇప్పుడు అంటే డైమండ్ లాంటి బంగారం లాంటి చీరలు ఇక్కడ చూడొచ్చు. అంతే, అలానే అనుకోవచ్చు మీరు. అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళకి సంబంధించి అంటే పట్టు చీరలు, ప్యూర్ పట్టు చీరలు ఎంత నుంచి ఎంత వరకు మీ దగ్గర ఉన్నాయి? జనరల్గా మన దగ్గర ప్యూర్ పెళ్లి పట్టు చీరలు స్టార్టింగ్ 15,000 నుంచి ఉన్నాయి. ప్యూర్ కంచి పట్టు కానీ ధర్మవరం పట్టు కానీ 15,000 నుంచి స్టార్ట్ అవుతాయి మేడం. అప్ టిల్ 3 lakhs దాకా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో 50,000 నుంచి అబోవ్ అనేది మీరు చూస్తే అసలు కంప్లీట్లీ డిఫరెంట్ డిజైన్స్, అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటాం కదా జనరల్ గా, అంత డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్స్. సో జనరల్ గా మీరు బయట ఎక్కడ చూసుంటారు అంత డిఫరెంట్ గా ఉంటాయి మన దగ్గర. అంటే ఇప్పుడు మీరు సొంత మగ్గాల మీద ఎప్పట్లాగా తయారయ్యి వచ్చినవే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మనం చూడబోతున్నాం. నిజంగానండి, ఒకప్పుడు అంటే ఇప్పుడు అంటే మనం హైదరాబాద్ ఫ్యాషన్ హబ్ చేసి మాట్లాడితే హైదరాబాద్ పరిగెడుతున్నాం. కానీ శుభకార్యాలు అని అంటే మాత్రం ఇటు మన వైజాగ్ వరకు, మళ్ళీ ఇటు చూసుకుంటే చిత్తూరు వరకు ఎవరైనా సరే పట్టు చీరలకి లేటెస్ట్ కలెక్షన్కి విజయవాడ వచ్చి తీరాల్సిందే. మళ్ళీ విజయవాడ ఇప్పుడు ఫ్యాషన్ హబ్గా మారిపోతుందండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా విజయవాడలో ఉన్న కలెక్షన్ ఇంకెక్కడా దొరకదు. అది మాత్రం ఒకప్పుడు మాట ఏంటంటే మేడం, విజయవాడలో వచ్చేది ఫస్ట్ సారీ, దాని తర్వాత ఏ ఊరైనా వెళ్ళింది చీర. నేను ఈ మాట చాలాసార్లు విన్నాను కూడా అండి. 30 years బ్యాక్ నేను ఇంచుమించు శారీస్కి అది 25 years బ్యాక్ మేము విజయవాడకు వచ్చినప్పుడు ఏ ఫ్యాషన్ అయినా సరే ఫస్ట్ ఇక్కడికే, ఆ తర్వాత సెకండ్ క్వాలిటీ చిన్న ముంబై అని చీరాలకని అలా అలా వెళ్ళేది. రాజమండ్రి తాడితోట మార్కెట్ ఇవన్నీ వచ్చేవి. అసలు ఫస్ట్ క్వాలిటీ డిజైనర్ శారీ అంటే మనకి విజయవాడే. సో విజయవాడ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా అలా ఉంటుందండి. ఫుడ్ కానీ, బంగారం కానీ, చీరలు కానీ, మనుషులు కానీ అన్ని ప్రత్యేకతలే. కానీ ఇప్పుడు మనం చిల్లపల్లిస్ చాముండీస్ సిల్క్స్ అండ్ శారీస్లో ఉన్నామండి. జ్యువెలరీకి సంబంధించి నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ప్రస్తుతం బంగారం రేట్ ఎక్కువ కాబట్టి మీరు కొనాలనుకుంటే లేటెస్ట్ కలెక్షన్ ఉంటుంది మనకు ఫస్ట్ ఫ్లోర్. వెళ్ళే ముందు నేను చూపిస్తాను. ఇప్పుడు మనం ఏంటంటే బంగారాన్ని మించిన చీరలు మనం చూడబోతున్నాం. ఇక్కడ నేను 4 lakhs వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం కొన్ని వెరైటీస్ అయితే చూద్దామండి. మనకి శ్రీకర్ చెప్పినట్టు నాకు కూడా అనిపిస్తుంది మనం ఎక్కడా చూడనటువంటి డిజైన్స్ని ఈరోజు పట్టు చీరలు ఇక్కడ చూడబోతున్నాం. అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్. మన కోసం రెడీగా కొన్ని శారీస్ని పెట్టి ఉంచేసారండి. ఫస్ట్ ఏ డిజైన్ చూద్దాం. సో ఫస్ట్ అన్నిటికన్నా శుభకార్యానికి కామధేను డిజైన్ అని చెప్పి, కామధేను డిజైన్ ఒకప్పుడు బాగా ట్రెండింగ్ డిజైన్, కానీ ఈ మధ్యన ఎవ్వరు చేయట్లేదు. కానీ ఇప్పుడు కామధేను ఎంత విశిష్టత అంటే పెళ్లి చీరకి అంత మంచిగా జరిగిద్ది అని చెప్పి ఒక శుభ నమ్మకం ఉండేది అందరి దగ్గర. సో వాటిని మళ్ళీ మనం ఇప్పుడు మన చిల్లపల్లి చాముండి సిల్క్స్ అండ్ శారీస్లో ఆ టైప్ డిజైన్ తెప్పించాము. ఇది చాలా అరుదండి నిజంగా. నేను కూడా ఫస్ట్ టైం ఈ డిజైన్ చూడడం. ఇందులో స్పెషల్ కూడా పైన కనిపిస్తోంది కదా మొత్తం
బాడీ డిజైన్ అంతా ఈచ్ ఇండివిజువల్ ప్యాటర్న్, ఒక్కొక్క డిజైన్ ఒక్కో డిఫరెంట్ ప్యాటర్న్ మేడం. సో అన్నిటిని కలిపి ఒకే దాంట్లో పెట్టి తీసుకొచ్చామన్నమాట. జనరల్గా ఒక్కొక్క శారీకి 550 హుక్స్ అని చెప్పి చేస్తారు. ఈ శారీకి 5000 హుక్స్ పెట్టి, ఎందుకంటే మీకు ఒక్కో లైన్ ఒక్కో డిజైన్, సో 5000 హుక్స్ పెట్టి చేపించిన డిజైన్స్ అనమాట. మాటకు అడ్డం వచ్చేసా, ఇలా తృప్తిగా లేదు కదండి. మొత్తం మన పద్ధతిలో చూసేద్దాం, అప్పుడే ఈ చీర అందం తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకండి. ఇది 5 హుక్స్ అంటే ఏంటి? దీని 5000 హుక్స్. హుక్స్ అంటే 5000 డిజైన్. ఈ శారీలో ఒక్కో డిజైన్ ఒక్కో వంపుకి ఒక్కొక్క హుక్స్ తీస్తాం అనమాట. సో దీంట్లో 5000 వంపులు ఉన్నాయి. 5000 వంపుల్లో మనకి ఈ డిజైన్ అనేది తీస్తాం అనమాట. సో దీంట్లో కూడా మనం ప్యూర్ సిల్వర్ జరీ, ప్యూర్ గోల్డ్ జరీ అనేది దీంట్లో కంపల్సరీ యూస్ చేసాం. అసలు సిల్వర్ అయితే మీకు ఆల్మోస్ట్ 20 గ్రామ్స్ దాకా వస్తుంది ఇందులో. గోల్డ్ వచ్చేసి 3 to 5 గ్రామ్స్ దాకా ఇన్ బిట్వీన్ వస్తుంది. సో ప్యూర్ కంచిపట్టు అంటే మనకి సిల్వర్ జరీ, గోల్డ్ జరీ కలిసి ఉన్నది. ఇది ప్యూర్ కంచిపట్టు. అసలు తెలుస్తుంది కదా ఎంత బాగుందో చూడండి. ఈ కామధేను డిజైన్ కూడా పెళ్లి కూతురికి ఇప్పుడు ఇక్కడ అంతా కూడా ట్రెడిషనల్గా వెళ్తున్నారండి. మనం ఇప్పుడు ఎలాగో ఒక 80 అనుకుంటాం, 1,00,000 అనుకుంటాం, 1,25,000 అనుకుంటాం. అటువంటప్పుడు ఇలా ట్రెడిషనల్ శారీ ఇలా మాస్టర్ వీవర్స్ తోటి ఇలాంటి పెద్ద పెద్ద డిజైనర్ స్టోర్స్లో తీసుకుంటే ఏంటంటే మీరు ఆ చీరకి వర్త్ కూడా ఉంటుంది మీకు. అవును, ఎంత బాగుందో. ఇందులో ఇంకో కలర్ ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయాలి? ఇంకొక కలర్ చేపించాం మేడం. డిజైన్ మాత్రం కొద్దిగా డిఫరెంట్ గా. ఇది బిగ్ బార్డర్ వచ్చింది, అది వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది. అచ్చా, కానీ ఇది బార్డర్ చాలా హైలైట్ అవుతుంది. చాలా హైలైట్. డబుల్ బార్డర్ కింద ఇచ్చారండి, మధ్యలో చక్కగా కామధేను. ఎంత బాగుందో. ఇది రెండో డిజైన్ మేడం. ఓ బా, ఏవైనా చీర శ్రీకర్. దీంట్లో కొద్దిగా ఫ్యూజన్ యాడ్ చేసాము. ఏంటంటే పళ్ళులో కొద్దిగా బెనారసీ బూటా తీసుకొచ్చాము అన్నమాట. కదా, అచ్చం బెనారసీ శారీలా ఉంది అది. సో ఇలా డిఫరెంట్గా చేపించాము ఇది. సో కలర్ 2 డిఫరెంట్ కలర్స్లో మీడియం బార్డర్. ఇది ఏంటంటే మనకి కొద్దిగా సిల్వర్ జరీలో సిల్వర్ అనేది కొద్దిగా తగ్గుతుంది. ఇది కింద దాంట్లో మనకి 20% 20 గ్రామ్స్ అని చెప్పాం కదా, ఇది కేవలం 10 గ్రామ్సే వస్తుంది. సో ప్రైస్ వేరియేషన్ కూడా అలానే వస్తుంది అనమాట. చీర ప్రైస్ వేరియేషన్ కూడా. ఇది మనకి ఎంతవరకు ఉండొచ్చు ఈ మెరూన్? ఈ మెరూన్ శారీ వచ్చేసి మనకి కేవలము 1 lakh లోపే వచ్చేస్తుంది. 1 lakh లోపే వచ్చేస్తుంది. కానీ ఎంత బాగుందండి పెళ్లి కూతురికి కంచి మెరూన్. ఇది చక్కగా కామధేను డిజైన్. అలా కాదు మాకు కావాలనుకుంటే ఇలా కూడా ఎంత అందంగా ఉందో. అసలు మామూలుగా లేదు ఈ చీర. మనకి తమిళనాడులో అసలు ఎక్కడ చూడలే సెలబ్రిటీస్ ఎవరన్నా కట్టాలి. అరౌండ్ 70,000లోనే వచ్చేస్తుంది. 70,000లో. మీరు చెప్పినట్టు పళ్ళులో చక్కగా ఇక్కడ బెనారసీ తీసుకున్నారు. బెనారసీ లుక్ వచ్చింది. ఈ లైటింగ్స్ ఇదే కాదు, ఏ కెమెరా ఏం పెట్టినా కూడా కొంచెం డల్గా కనిపించే అవకాశం ఉంటుందండి. కానీ మీది చీర నా మీద నమ్మకంతో, షాప్ మీద వాళ్ళ మీద నమ్మకంతో బుక్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు. ఒకటి మాత్రం నచ్చాల్సింది మీకు ధర, అంతే. ఇంక చీర విషయంలో 2 చీరలు అయితే కళ్ళు మూసు కొనుక్కునే చీరలే. సో నెక్స్ట్ శారీస్కి వెళ్దాం. అన్నీ మనం పట్టుపై పట్టే చూస్తే ఎలా అండి, మరి మీనాకారి చూడాలి కదా. మీనాకారి అంటే అబ్బాయి చెప్పకముందే చెప్పేస్తున్నా, మైండ్ బ్లోయింగ్. అదొక్కటి నిజంగా అన్ని షోరూంలో మీరు బాగుంటాయంటారు కదా, నాగస్ట్ అనకండి. ఇది ఇక్కడి నుంచి వచ్చేసింది అంతే. ఎందుకంటే అసలు ఆ డిజైన్ కానీ చీర క్వాలిటీ కానీ మాటల్లో నేను వర్ణించలేనండి, అంత బాగుంది. ఇది ఏంటి దీని స్పెషల్? మీనాకారి అంటే చెప్పడం కాదండి, ఒరిజినల్ మీనాకారి శారీ ఇది. వచ్చా, ఒరిజినల్ మీనాకారి. ఇది ఒకసారి ఓపెన్ చేయండి, తెలిసిపోతుంది అసలు. డిజైన్ చూడండి. మీరు అబ్రాడ్లో పెళ్ళి రాలేరు, మీరు తెప్పించుకోవాలనుకున్న వారు కూడా వీడియో కాల్ చూడండి. ఇది మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ డిజైన్స్ అనేవి సాధారణంగా వీళ్ళ రెగ్యులర్ క్లయింట్స్కి అక్కడే చూపిస్తారు. ప్రతి చోట కూడా ఇలా ఉంటుందండి. ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్. ఎందుకంటే ఈ డిజైన్ కాపీ కొట్టి రేపు పొద్దుట మళ్ళీ 10,000లోనో 5,000లో కూడా తయారైపోతుంది. కానీ మనకి ఇంత డిజైన్స్ శారీస్ మనకి షూట్కి ఇచ్చారు అని అంటే మన సబ్స్క్రైబర్స్ పూర్తిగా ప్రత్యేకం కాబట్టి థ్యాంక్ యూ. మీరు శారీస్ అబ్జర్వ్ చేస్తే మీకు రేషం వార్ప్ లాగా అనిపిస్తుంది, అవును కదా. కానీ ఇందులో ట్విస్ట్, ఇది రేషం వార్ప్ కాదు, జరీ వార్పు. జరీ వార్పు, అవును. ఎక్కడ మనకి పట్టుదారం లేదు, రేషం లేదు. మీరు బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం జరీ వర్క్ మీకు అర్థమైపోతుంది. ఇది బ్యాక్ సైడ్ మొత్తం ఇంటర్లాక్ వీవింగ్. సో ప్యూర్ హ్యాండ్లూమ్స్ లో వచ్చే స్పెషాలిటీ ఏది మేడం. సో అదేంటది అంటే మనకి మీనాకారిలో ప్యూర్ హ్యాండ్లూమ్. ఇది సూపర్ సారీ. సో కలర్ కూడా మేము 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. బేబీ పింక్ అను గ్రీన్ కలర్. మీరు అబ్జర్వ్ చేస్తే బ్లౌజ్ కూడా హెవీ బ్లౌజ్. సో ఇప్పుడు ఏంటంటే మేడం, బ్లౌజ్లు అంతా ఇంతకు ముందు కంచిపట్టు శారీ అనగానే ఇంకా శారీలో వచ్చే చీర, శారీలో వచ్చే బ్లౌజ్ యూజ్ అయ్యేది కాదు వర్క్స్కి వాటికి. సో దానికి మేము ఏం చేసామంటే శారీ బ్లౌజ్ని కూడా డిజైన్ ఇచ్చేసి
ఇంకొక ఎడిషనల్ బ్లౌజ్ కింద యూజ్ అయ్యిద్ది. అవును, కావాలంటే వర్క్కు వెళ్ళొచ్చు. ఒక్కసారి ఇలా పూర్తి పట్టుకోండమ్మా. మీనాకారిలో మనం రెగ్యులర్గా హైదరాబాద్లో ఆహా ఓహో అని చెప్పుకుంటున్న చీర అయితే కాదండి ఇది. ఇది పూర్తిగా వేరు. ఆ మీనాకారి కూడా మీరు చూస్తున్నారు కదా, అది రేషం కాదు, పట్టుదారం కాదు, అది జరీతోటే అలా వ్యూ చేశారు. అత్యద్భుతమైన చీర. ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది? మీకే నేనేమనుకుంటున్నానంటే 1 lakh దగ్గరలో, 80 నుంచి 1 lakh అనుకుంటున్నాను. కేవలం 60,000 రూపీస్ మాత్రం. పప్పులో కాలేసా. నిజంగా చాలా బాగుందండి. 60,000లో విత్ సిల్క్ మార్క్, కంప్లీట్ లైట్ వెయిట్, ప్యూర్ జరీ. ప్యూర్ జరీ యూస్ చేసి చేసిన సారీస్. నెక్స్ట్ సారీ కూడా ఇదే ఇంట్రెస్ట్తో ఓపెన్ చేసేయండమ్మా. ఎంత బాగున్నాయనండి సారీస్. పెళ్ళి షాపింగ్కి ఇంక మనం ఇక్కడికి రావాలి అన్నట్టుగా ఉన్నాయి. మీకు నచ్చితే వచ్చి తీసేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు. ఇది కూడా బాగుంది. సో ఈ పర్టికులర్ శారీని ఏం చేసా అంటే వెస్ట్రన్ కల్చర్ని చూపించి దాన్ని, ఆ డిజైన్ని ఇక్కడ దీంట్లో వీవ్ చేసాం అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కలర్ కానీ డిజైన్ కానీ పైన్ ట్రీస్, కృష్ణ చింకలు. అవును. ఎలా ఉందంటే మనకి బెనారసీ పట్టు వీవింగ్ స్టైల్లో పళ్ళు అంతా కూడా అలా బెనారసీ ఇచ్చారు. పట్టు చూస్తేనేమో మనకి ఇక్కడ ట్విల్ కంచిపట్టులాగా వస్తుంది, అంత చక్కటి క్వాలిటీ. ఈ మీనాకారి అంతా కూడా ఈ డిజైన్ చూసినప్పుడు ఇప్పుడు వెస్ట్రన్ స్టైల్, కొద్దిగా బొటిక్ టేస్ట్ కావాలనుకున్న వాళ్ళకి, సంథింగ్ యూనిక్ గా కావాలనుకున్న వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ అనేవి చాలా బాగా యాప్ట్ అవుతాయి. అది చీర తీసుకుని అమ్మాయికి చక్కగా డైమండ్ కానీ జ్యువెలరీ కానీ దానికి తగినట్టుగా తీసుకోవాలనుకుంటే, బంగారం అనుకుంటే మనకు ఫస్ట్ ఫ్లోర్లోనే ఉందండి. నిజంగా వీళ్ళ కలెక్షన్ కూడా బంగారానికి సంబంధించి కానీ డైమండ్స్కి సంబంధించి కానీ చాలా యూనిక్గా ఉంటాయి. సో మీరు అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. అసలు ఆ చీర అయితే నచ్చితే మీరు ఆన్లైన్లో తీసేసుకోవచ్చు అండి. అంత బాగుంది, కలర్ కూడా చాలా బాగుంది. అది ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇది కేవలం 70,000 రూపీస్. 70,000 కానీ సూపర్ అమ్మా శారీ. నెక్స్ట్ ఈ కలర్స్ బ్లూ, రాయల్ బ్లూ. నెక్స్ట్ శారీ దీని ఏంటంటే కంప్లీట్గా మనము లోటస్ ఫ్లవర్స్తో చేసింది అనమాట డిజైన్. సో ఒక్కొక్క శారీకి ఒక్కొక్క యూనిక్ స్టోరీ ఉంటుంది మేడం మన దగ్గర. వాళ్ళ సొంత లూమ్స్ మీద ఒక టీం వర్క్ చేస్తుందండి, డిజైనర్ కానీ లేకపోతే వాళ్ళకి ఎలా కావాలనేది వీళ్ళందరూ కూడా అట్లా చేసి, అందుకే తన శ్రీకర్ మనకి ప్రతి చీర కూడా అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. మామూలుగా అయితే చూడండి తెచ్చేసాం ఇచ్చేసాం అని చెప్తారు, అట్లా కాకుండా వీళ్ళు ఏంటంటే లూమ్స్ దగ్గర అది ఎలా తయారవుతుంది, ఏ కలర్ పెట్టించాలి, ఇలాగా అనేది. ఎందుకంటే ఇవాళ నిన్న సంస్థ కాదు, ఇది చాలా పెద్ద సంస్థ, నమ్మకం అంతే, ట్రస్ట్. ఆ ట్రస్ట్ వాళ్ళే విజయవాడ చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారు. శుభకార్యం అంటే వీళ్ళ దగ్గరే పట్టు చీర సెంటిమెంట్గా కూడా పట్టుకెళ్ళేవారు. మా తాతగారి దగ్గర కానీ మా నాన్నగారి దగ్గర కానీ, మా నాన్నగారి చేతి మీదుగా ఫస్ట్ ఎంగేజ్మెంట్ శారీ తీసుకునేవాళ్ళు. ఇప్పటికీ నడుస్తుంది అది. ఇప్పుడు తీసుకోవడం కాదు, డాడీయే వచ్చి చూపించాలి కంపల్సరీ. అది సెంటిమెంట్ అండి. ఎందుకంటే ఇవన్నీ అలా ఫాలో అవుతూ వచ్చారు కాబట్టి పిల్లలు కూడా సుఖ సంతోషాలతో ఉండేవారండి. కొంచెం ఎలా అయినా మనకి విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల అంతా కూడా కొన్ని సెంటిమెంట్ మీదే నడుస్తాయి. సో ఈ పర్టికులర్ ఏంటంటే మేడం, నెమలి, నేను ఇంకా అంత బాగుంది చీర. నాట్యం చేసే నెమలి, చుట్టూతో మళ్ళా 2 నెమళ్ళు. ఈ కింద పింఛం వస్తుంది, మళ్ళీ ఇది 2 వైపులా కూడా నెమలి. అద్భుతమైన డిజైన్ అండి, ఎంత బాగుందో చీర. గ్రీన్ కూడా చాలా డిఫరెంట్ గ్రీన్. జనరల్గా వచ్చే ప్యారెట్ గ్రీన్ కాదు, అలా అని చెప్పి బాటిల్ గ్రీన్ కూడా కాదు, థిక్ గ్రీన్, మనకి థిక్ గ్రీన్, మ్యాంగో గ్రీన్ అనుకుంటాం. ఇవన్నీ కూడా రిసెప్షన్ శారీస్ అండి. పెళ్లి కూతురికి కావాల్సిన రిసెప్షన్ శారీస్ మనం 50 నుంచి చూస్తున్నాం, 50 నుంచి 1 lakh వరకు ఉన్న శారీస్ని చూస్తున్నాం. అయితే స్టోర్లో మనకి 3 lakhs 4 lakhs వరకు కూడా ప్యూర్ జరీతో ఉన్న శారీస్ ఉంటాయి. మీరు ఇక్కడికి వస్తే మాత్రం ఏంటంటే ప్యూర్ జరీకి సంబంధించిన కంచిపట్టు చీరలు స్టోర్లో చూడండి. ఇక్కడికి రండి, ఒకసారి మీరు చూస్తే మనకు నన్ను అడిగితే హైదరాబాద్లో చాలా రేర్ అనుకుంటున్నాను నేను. హైదరాబాద్లో రేర్ మేడం. ఈ కలెక్షన్ విజయవాడ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా మా ఊరి బ్రాండ్. మేము ఎప్పటి నుంచో విజయవాడలోనే ఉన్నాము. సో విజయవాడ వాళ్ళకి స్పెషల్గా కొన్ని శారీస్ ఇవ్వాలన్న ఒక ఆలోచన ఇది. సో ఇప్పుడు ఇవాళ రేపు ఏం జరుగుతుందంటే చాలా మంది కంచి వెళ్ళిపోయి అక్కడ మోసపోయి ఏ చీరలు పడితే ఆ చీరలు కొనుక్కుంటున్నారు. కంచి అనగానే ఒక బ్రాండ్ ఏర్పడింది, కానీ అక్కడ చీరలు ఇప్పుడు అలా చేయట్లేదు. కానీ వాళ్ళ కోసం వీవర్స్ దగ్గర తయారవుతున్నాయి. సో వాళ్ళకి అలాగా
ప్యూర్ కంచిపట్టు శారీస్ ఇవ్వాలన్న ఒక ఆలోచనతో ఇక్కడ ఎక్స్క్లూజివ్గా చాముండి సిల్క్స్ అండ్ శారీస్ అని పెట్టాము. సో మీకు అన్నీ కూడా పట్టు చీరలు నిజంగా విజయవాడలో ఇదే అని కాదు, ప్రతిదీ ట్రస్ట్ మీద నడుస్తూ ఉంటుంది, తరాలుగా వస్తున్న బిజినెస్ లైన్ అండి. పట్టు చీరలు అయితేనమ్మా శ్రీకర్, నేను ఇంతవరకు కూడా చూసిన వాటిలో అసలు ఏది ఎక్కడ చూడండి డిజైన్. నెక్స్ట్ శారీస్కి వెళ్దాం. మనం డార్క్ మాత్రమే చూసాం కదండి, అయితే చాలామంది ₹1,00,000 దాటి కూడా పేస్టల్ కలర్స్కి వెళ్తారు. ఆ శారీస్ చూద్దాం. సో ఇంతకంటే డార్క్ కలర్స్ చూసాం కదా మేడం, ఇప్పుడు అంతా పేస్టల్ కాంబినేషన్స్, ఇది ఫ్యాన్సీ డిజైన్స్ అన్నమాట ఇవన్నీ. చాలా సో మీనాకారీలో మనము డిఫరెంట్ డిజైన్స్తో మనము ప్లే చేసిన కూడా మనకి మల్టిపుల్ ఆప్షన్స్, మల్టిపుల్ డిజైన్స్ వస్తాయి. మళ్ళీ ఎడ్జ్ కాంట్రాస్ట్ కూడా చాలా చక్కగా ఆరెంజ్ కలర్. మీరు బార్డర్ అబ్జర్వ్ చేస్తే చూడండి మేడం, రెగ్యులర్ కంచిపట్టు బార్డర్ కాదు, అలా అని చెప్పి బెనారస్ బార్డర్ కూడా కాదు, కొద్దిగా యూనిక్ కాన్సెప్ట్ తీసుకొని కొత్త బార్డర్ రెడీ గమనించినంత వరకు కూడా మీరు ఈ కాస్ట్లీ సారీస్ అన్నింట్లో కూడా ఏంటంటే కంచి పట్టు ఇస్తూ బార్డర్కి వచ్చేటప్పటికి బెనారసీ ఇస్తూ ఇప్పటి పిల్లల మైండ్ సెట్ తగినట్టుగా ఉంది. అంతే, ఇప్పుడు మరి పాత మోడల్ తగ్గట్టుగా కాకుండా అంతే, కొత్త మోడల్ కాకుండా అంటే వెస్ట్రన్ ఇది ఇంకొక 15 ఏళ్ళు ఈజీగా కట్టచ్చు. అలా లేటెస్ట్ డిజైన్. ఇవన్నీ కూడా మనకి ఇంటర్లాక్ వీవింగ్ వస్తాయి మేడం, ఎంత వచ్చినా కూడా మనకి ఎక్కడ పట్టుకునేది అయితే ఉండదు. మొత్తం అంతా ఇంటర్లాక్ వీవింగ్, మొత్తం ప్యూర్ జరీ తోట అంటే ప్యూర్ జరీ మొత్తం ఇంటర్లాక్. నెక్స్ట్ సారీ కూడా ఓపెన్ చేయండి అమ్మా. నెక్స్ట్ వచ్చేసి ఎల్లోకి పింక్ షేడ్, 2 సైడ్ ఈక్వల్ బార్డర్ వచ్చేసి. ఒక్కొక్క చీర ఓపెన్ చేస్తుంటే ఏదో మనకి అడ్వర్టైజ్మెంట్ చెప్తారు కళ్ళు చెదిరే రంగులు అన్నట్టుగా, కళ్ళు చెదిరే కలర్స్ అన్నట్టు. నిజంగా ఆ మాటకి కరెక్ట్గా యాప్ట్ అయిపోతుందండి, అంత బాగున్నాయి చీరలు. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో ఏం చేశాను మేడం, పళ్ళులో దర్బార్ డిజైన్ ఇచ్చేసాం. దర్బార్ డిజైన్ అంటే ఏంటంటే ఓపెనింగ్ డిజైన్ అనమాట. చుట్టూ పిల్లర్స్కి యూనిక్గా ఒక్కొక్క డిజైన్, సెంటర్ ప్లెయిన్, మళ్ళీ యూనిక్ ప్యాటర్న్. బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా డిజైన్, బార్డర్ డిఫరెంట్గా ఇచ్చేసి 2 సైడ్ ఈక్వల్ ఇచ్చేసాం మేడం. కంటిన్యూషన్ డిజైన్ ఇవ్వకుండా సెంటర్లో పెటీట్ వర్క్ చేసినట్టుగా చేపించాం ఇదన్నమాట. చాలా బాగుంది, మంచి కలర్ కాంబినేషన్ అండి. ఎంత బాగుందో చీర. మీకు ఇవి నచ్చితే కనుక ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి నేను చెప్పేది దూరంగా ఉన్న వారి గురించి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మంచి మంచి చీరలు చూపిస్తుంటే శుభకార్యాల నిమిత్తం ఇలా ఆన్లైన్లో తీసుకుంటున్నారు. మీరు స్లాట్ బుక్ చేసుకుని ఓపికగా మీరు కలర్స్ చూసుకుని కూడా 2 కొంటారా 3 కొంటారా అనేది మీ ఇష్టం. కానీ దేనికదే కొత్తగా ఉన్నాయండి అన్ని. ఇంతవరకు చూసిన పట్టు చీరలు వేరు, ఈ చీరలు వేరయ్యా అన్నట్టుగా మనకు అన్ని కొత్త కొత్త డిజైన్స్. ఇది కూడా బేబీ పింక్ పీచ్ కల్నాథ్ షేడ్ అన్నమాట. ఇది కూడా మళ్ళీ మనకి పళ్ళు చాలా పళ్ళు డిఫరెంట్ డిజైన్. మళ్ళీ బార్డర్ దీనికి ఏం చేసామంటే బాడీలో కొద్ది యూనిక్ స్టైల్ వర్బుల్ డిజైన్ అంటాం. మీరు చూస్తే కంప్లీట్గా ఫుల్ సర్కిల్స్ ఉండవు, అలా అని చెప్పి కర్వీస్ ఉండవు. సో మొత్తం అంతా కర్వేచర్లో ఉండిద్ది డిజైన్. సో ఇంత హెవీ డిజైన్ ఇచ్చినప్పుడు పళ్ళు మనం లైట్ చేస్తాం అనమాట. సో దానివల్ల ఏంటంటే బాడీ డిజైన్ బాగా ఎలివేట్ అవుతుంది దీంట్లో. సో కంప్లీట్లీ డిఫరెంట్ ప్యాటర్న్ ఇది. మనకి బార్డర్ ఏంటంటే కంచిలాగా స్టైల్గా ఇచ్చారండి. మిడిల్ అంతా కూడా ఏంటంటే చాలా చక్కగా లేటెస్ట్ డిజైన్గా డిజైన్ చేశారు. ఎంత బాగుందో సారీ. ప్లస్ అమ్మ ఇలా మీరు ఓపెన్ చేసినప్పుడే దీని యొక్క జరీ క్వాలిటీ అర్థమైపోతారు. అది చెప్పాం కదా మేడం, ఫస్ట్ నుంచి లాస్ట్ మనం ప్రతిదీ ప్యూర్ జరీస్, రియల్ జరీస్ యూజ్ చేస్తాము. సో దీని మీద వాళ్ళు రీసెర్చ్ చేసి కలర్ కాంబినేషన్స్, జరీలు ఇవన్నీ కూడా అంటే ఏదో మనం తెచ్చాము పెట్టాము అన్నట్టు కాకుండా కొనుక్కొచ్చినవి కాదండి, తయారు చేసిన చీరలు. అది నెక్స్ట్ చూడండి, ఇది ఇంకా అసలు ఎంత బాగుందంటే కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ ఇవన్నీ. సో ఇదేంటంటే పర్టికులర్ డిజైన్ స్కర్ట్ బార్డర్ డిజైన్ అంటాం. మనం బార్డర్ మీనాకారీ వస్తుంది కానీ కొంచెం స్కర్ట్ టైప్ మోడల్ లాగా వస్తుంది. చాలా పళ్ళు మంచి హైలైట్ అవుతుంది. ఇప్పుడు ఈ చీరలో మనం గమనించి చూస్తే శ్రీకర్, పైన బార్డర్ మన కొలుకుల బార్డర్ స్టైల్లో జరీ బార్డర్ ఇచ్చేసారు. ఈ కిందకు వచ్చేటప్పటికి ఏంటంటే జరీతోటి చక్కగా మీనాకారి పువ్వులాగా అందంగా ఇచ్చేసాము. అసలు మీరు అన్ని అబ్జర్వ్ చేస్తే సింగిల్ కలర్ మీనాకారి. ఇది జనరల్ మీనాకారి వచ్చేసరికి మల్టీ కలర్స్ వస్తుంది, 3 or more కలర్స్ తో మీనాకారి అంటాం. ఇదేంటంటే సింగిల్ కలర్ మీనాకారి అని చెప్పొచ్చు. పళ్ళు డిఫరెంట్ అండి. ప్రతి చీరకి కూడా హైలైట్ బ్లౌజ్. ఇంకా మళ్ళీ మీరు వర్క్ అది ఏమీ లేదు. ఇంకా రిసెప్షన్కి అమ్మాయి కట్టుకుంటే ఇంకా అసలు ఆ చీర అందరి కళ్ళు కూడా చీర మీదే ఉండిపోతాయండి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు 50,000 నుంచి నేను 1,05,000 వరకు చూపిస్తున్నాను. ఇంకా 1.5 to 2 ప్యూర్ జరీలు ఇలా కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆ లాస్ట్ సారీలు కూడా చూపించాలి కదా, అన్నీ చూసేద్దాం. ఈ లావెండర్కి బేబీ పింక్ కాంబినేషన్, పేస్టల్ కాంబినేషన్. ఇది మీనాకారి మీకు ఆల్మోస్ట్ 4 కలర్స్తో మీనాకారి చేసింది. మనకి ఇది మంచి లావెండర్ కలర్.
లావెండర్కి బేబీ పింక్ కాంబినేషన్ ఇచ్చేసాం మేడం. అండ్ అట్ ద సేమ్ టైం ఇదేంటంటే 4 కలర్ కాంబినేషన్స్ మీనాకారీలో మీరు అబ్జర్వ్ చేస్తే. సో మల్టిపుల్ ఫ్లవర్స్, మల్టిపుల్ లీవ్స్తో పాటు డిజైన్ చేసింది. సో అట్ ద సేమ్ టైమ్ ఒకసారి ఇది పైకి పెట్టుకున్నామా. సో మీరు అబ్జర్వ్ చేస్తే 2 సైడ్ ఈక్వల్ బార్డర్స్ ఇచ్చాం మేడం మనం అసలు. సో కంప్లీట్లీ యూనిక్ కాంబినేషన్, యూనిక్ డిజైన్స్ లాగా అనమాట ఇది. కానీ కలర్ కాంబినేషన్ కూడా చాలా సెటిల్డ్గా చక్కగా ఉంది. ఎక్కడ ఎక్కువ లేదు, తక్కువ లేదు. మన బార్డర్కి వచ్చేటప్పటికి కంచి బార్డర్ ఇచ్చేసారండి. దీనికి మళ్ళీ కొంచెం బెనారసీ టచ్తో పాటు మళ్ళీ మనకి కంచి లుక్ కూడా కనిపించేలాగా తీసుకొచ్చారు. అంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క కళాఖండం అనమాట, అంతే. నెక్స్ట్ శారీ అమ్మ. మనం ఇంతవరకు ఏంటంటే డార్క్ కలర్స్ చూసాము, పేస్టల్ షేడ్స్ చూసాము. ఇప్పుడు గోల్డ్కి వెళ్దాం. కానీ ఇప్పుడు చూపించే డిజైన్స్ అన్ని ఏంటంటే మేడం, అసలు జనరల్గా వింటేజ్ కంచిపట్టు అంటారు కానీ యాక్చువల్ వింటేజ్ కంచిపట్టు అంటే ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. అవునా? అయితే నేను కూడా నేర్చుకోవాలండో, రండి. సో ఇది యాక్చువల్ వింటేజ్ కంచిపట్టు బార్డర్. అంటే మీకు ఎటువంటి ఫ్లవర్ కానీ లేదంటే పీకాక్, ఏనుగులు, హంసలు ఇలాంటివి ఏమీ ఉండవు. ప్లెయిన్ డిజైన్ వచ్చేస్తుంది. ఇది వింటేజ్ కంచిపట్టు బార్డర్. సో దానికి ఏం చేసామంటే మేము ఫ్యూజన్గా బాడీలో మీనాకారీ యూస్ చేసాము. మీనాకారీ కూడా 2 కలర్సే యూస్ చేసాం మేడం, లావెండర్ అండ్ ఆరెంజ్. మంచి గోల్డ్ శారీ, పెళ్లి చీరకి మంచి చాలా బాగుంటుంది శారీ. సో తలంబరాల టైంకి దానికి యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు అబ్బాయి చెప్పినట్టు ఏంటంటే వింటేజ్ అంటే పూర్వం దాని మీద ఇంకే మీనాకారీలు ఏం వచ్చేవి కాదు. మనకి ఏంటంటే ఇప్పుడు 5,000 చీర వింటేజ్ అంటున్నారు, కర్మ 10,000 అంటున్నారు. కానీ మాస్టర్ వీవర్స్ ఏంటంటే అసలు వింటేజ్ మనకి ఇలా వస్తుంది. ఆ జరీ బోర్డర్ మొత్తం ఉన్నదే వస్తుందండి, దాని మీద ఇంక డిజైన్స్ అంటే ఏవి రావు. సో ఇలా కావాలంటే అబ్బాయికి ఆ కలర్ పట్టు పంచ, అమ్మాయికి అది చక్కగా తిరుపతి పెళ్ళైన వెంటనే తీసుకెడితే ఎంత బాగుంటుందంటే వ్రతం పీటల మీద అలా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వింటేజ్ చూస్తున్నాం మనం. ఇది ప్యూర్ జరీ, రియల్ జరీ యూజ్ చేసి జరీ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది ఇందులో. సో వింటేజ్ బార్డర్ మళ్ళీ బాడీ మొత్తం అంతా పీచ్ కలర్ కాంబినేషన్తో సింగిల్ కలర్ మీనాకారీ. మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ లీవ్స్ వరకే మీనాకారీ యూజ్ చేసాం. ఫ్లవర్స్కి రెగ్యులర్ వదిలేసేసి లీవ్స్కి గ్రీన్ కలర్ యూజ్ చేసాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు కూడా శ్రీకర్ ఏంటంటే మీరు వింటేజ్ అన్నట్టు బార్డర్ అంతా కూడా మనకి ఏమీ లేకుండా చక్కగా గోల్డ్, అలాగే పళ్ళు దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఆపాత మధురాలు చూడండి, మామిడి పిండి డిజైన్. అలా ఆ రోజుల్లో ఉన్న బార్డర్ అంటే బార్డర్ అసలు సిసలైన వింటేజ్ పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ లో మీకు కావాలంటే ఇవి ఎంత వరకు మనకు ఉండొచ్చు? ఇది ఆల్మోస్ట్ 2 lakhs దాకా ఉంటుంది సార్. 2 lakhs దాకా. అంటే ఇందులో జరీ అది మనం ఎలా జరీ ఇప్పుడు గోల్డ్ వచ్చేసి దీంట్లో ఆల్మోస్ట్ 8 grams దాకా ప్యూర్ జరీ గోల్డ్ ఉంటుంది. సిల్వర్ వచ్చేసి 30 grams దాకా ఉంటుంది ఈ మొత్తం జరీలో. సో మీరు అబ్జర్వ్ చేస్తే కూడా బాడీ ఈ శారీ మొత్తము జరీ వీవింగ్. సో అందుకని మీకు ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ గోల్డ్ అనేది మనం బయటికి తీయచ్చు, ఎక్కువ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ తీయచ్చు అనమాట. తరాలు దాచుకోవచ్చు అండి. చిల్లపల్లి తరాల నుంచి ఎలా వస్తుందో ఆ చీర కూడా తరాలు దాచుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓన్లీ వింటేజ్ కాంబినేషన్ ఒకటి చూపిస్తా. ఇప్పుడే వచ్చింది, సీల్ కూడా మీకు ముందే ఓపెన్ చేస్తున్నాను. ఇది ఒకటి ఓపెన్ చేయండి. సపోటా షేడ్ అంటాం వీటిని. సపోటా షేడ్ ప్లస్ అబ్బాయికి కూడా పట్టు పంచి అలా తీస్తే ఇంక పెళ్లి కూతురు ఏంటంటే మ్యారేజ్ డే ఒకప్పుడు పెళ్లి చీరలు అంటే ఇదే అండి, అంతే. కరెక్ట్. మీరు అబ్జర్వ్ చేస్తే బాడీలో ఎక్కడ మీకు ఫ్లవర్ అనేది లేదు, ఏనుగు అనేది లేదు, ఇది అనేది ఏం లేదు. మొత్తం అంతా ప్లెయిన్ డాట్స్, కర్వ్స్ డిజైన్. ఒక వింటేజ్ శారీ ఎలా ఉండిద్దో అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. అది కరెక్ట్గానండి. మనం ఏంటంటే కనులు పండుగ అని చెప్పినట్టుగా అలా ఉంది నిజంగా. ఆ రోజులు వెళ్ళిపోతుంది మైండ్. ఈ మీనాకారీలు అవన్నీ ఇప్పుడిప్పుడు వచ్చాయి, కానీ ఒకప్పుడు పెళ్లి పట్టు చీర అంటే మొత్తం జరీతోటి అలా ఉండేది అంతే. దీన్ని జాగ్రత్తగా మళ్ళీ వైట్ క్లాత్లో కవర్లోనో చుట్ట పెట్టేసి బీరువాలో పెట్టేసేవారు. ఇది కూడా మనకి ఎంతవరకు ఉండొచ్చు? ఇది ఆల్మోస్ట్ 50,000 దాకా వస్తుంది. చాలా బాగుందండి. ఒకవేళ నచ్చితే చక్కగా ఆ రోజుల నాటి చీర అమ్మాయి కట్టాలి, అబ్బాయికి పట్టు పంచ అని అనుకుంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బాగా ప్రెసెంట్ బాగా ట్రెండింగ్ కలర్ బర్న్ట్ ఆరెంజ్, రస్ట్ ఆరెంజ్ అని చెప్పి అడుగుతున్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్. సో ఇట్లా కూడా డిజైన్ మేము కొద్దిగా వింటేజ్ కలెక్షన్ ఇన్స్పైర్ అయ్యి తీసుకొని చేసింది అనమాట. సో దీంట్లో మేము లైట్ గా రుద్రాక్ష యాడ్ చేసాము. బాడీలో ఓన్లీ లావెండర్ కలర్ మీనాకారి యూస్ చేసాం. మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఆరెంజ్కి అక్కడక్కడ కనిపించేలాగా మీరు లావెండర్ కలర్ తోటి మీనాకారి కనపడకుండా ఉండేది. తర్వాత బార్డర్కి వచ్చేటప్పటికి మీరు గమనించారంటే వింటేజ్ స్టైల్ అంతే. ఇంకా వింటేజ్ అని అనగానే మనకి దీని మీద ఇంకేం పెద్ద డిజైన్స్ రావు, ఇలా కడ్డీ బార్డర్స్ లా వస్తాయి. చక్కగా అలా వచ్చింది. ఇది ఎక్స్క్లూజివ్ గా బ్రైడల్ రేంజ్ లో చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అసలు ఎవరికైనా చాలా బాగా మ్యాచ్ అయింది ఈ కలర్. పెళ్లి కూతురు చక్కగా రిసెప్షన్ టైంకి ఆ చీర కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎంతవరకు ఉండొచ్చు? ఇది ఆల్మోస్ట్ మనకి 73 దాకా. 73 అన్నీ కూడా ప్యూర్. ఇప్పుడు నేను చూపించిన అన్నీ కూడా ప్యూర్ సారీ అండి. సో వింటేజ్ లో కొద్దిగా ప్రెసెంట్
డిజైన్ని ఫ్యూజన్ చేసింది అనమాట. ఫ్యూజన్ శారీ అనుకోవచ్చు ఇది. సో ఫ్లవర్స్ బార్డర్లో హంసలు కానీ పీకాక్ కానీ వచ్చేసి కుట్టు కాంట్రాస్ట్ వచ్చింది. కుట్టు బార్డర్ ఇది ఒరిజినల్ కంచి కుట్టు బార్డర్, కుట్టు పళ్ళు. కన్యాదాత పెళ్లి కూతురు తల్లి కానీ లేకపోతే పెళ్లి కూతురు అత్తగారు కానీ అట్లా వింటేజే కట్టాలి మేము కాస్ట్లీది అనుకుంటే ఇది ప్లాన్ చేసుకోవచ్చు అండి. పైన చిన్న బోర్డర్, కలర్ కాంబినేషన్ కూడా బాగా ఇచ్చారు. మిడిల్లో చెక్స్లా ఇచ్చి అక్కడక్కడ బుటీస్ ఇచ్చుకుంటూ వచ్చారు. బార్డర్ ట్రెడిషనల్, మళ్ళీ పళ్ళు మనకి ట్రెడిషనల్, చాలా బాగుంది. నెక్స్ట్ శారీ వింటేజ్ అయినా సరే మీకు మీనాకారిలో పెళ్లి కూతురు కావాల్సిన రిసెప్షన్ శారీస్ మనం ఫస్ట్ చూసాం కదా, 50,000 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే తక్కువలో లేవా అంటే ఉన్నాయి, ఒక 15 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. అది నేను నెక్స్ట్ వీడియో అందిస్తాను. ఇవైతే ఎక్స్క్లూజివ్ అండి. ఇంకా ఈ పర్టికులర్ శారీ గురించి చెప్పాలి మేడం కదా. యానిమల్ అంబారీ ఉంది, రెక్కల గుర్రం ఉంది మనకి. అట్ ద సేమ్ టైం లైనస్ ఉంది, కృష్ణ జింకలు ఉన్నాయి. సో మల్టిపుల్ ఇప్పుడు మనకి వేదాల్లో ఉన్న యానిమల్స్ ఏవైతే జంతువులు ఉన్నాయో ఆ జంతువులతో మనం ఈ డిజైన్ చేసాం అనమాట. సో రెక్కల గుర్రం, ఐరావతం, కామధేను అన్నట్టుగా అన్నీ ఉన్నాయి. ప్లస్ కంచి మెరూన్. ఈ మెరూన్ కలర్ దొరకడం అనేది చాలా రేర్ మేడం. ఇది మేము పర్టికులర్గా మేము దగ్గరుండి డై చేయించి మరి కలర్ కాంపోజిషన్ తీసుకొచ్చాం. సో కలర్ కాంపోజిషన్ కూడా మనము మెరూన్ తీసుకురావడానికి చాలా మంది బ్లాక్ యూస్ చేస్తారు. సో మనం బ్లాక్ యూస్ చేయకోకుండా వైలెట్ అండ్ రెడ్ మిక్స్ చేసి కలర్ కాంపోజిషన్స్ ఉంటాయి, వాటిని బట్టి మనం ఈ కలర్ని బయటకు తీసుకొచ్చాం అనమాట. బ్లాక్ అనేటప్పుడు మళ్ళీ మన సెంటిమెంట్ గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారా, అయిపోతారు కదా. చూడండి మరి, సో ప్రతి దగ్గర ఈ సెంటిమెంట్ కూడా వీళ్ళు గౌరవిస్తారు. సో రెండు రకాల కూడా మనకి రెండు వైపులా కూడా వింటేజ్ బార్డర్, మిడిల్ కి వచ్చేటప్పటికి మీనాకారి ఇస్తూ అచ్చ ట్రెడిషనల్ అనమాట. ఇంకా సమస్య లేదు. ప్యూర్ కంచిపట్టు అనేసరికి మన చిల్లపల్లి చాముండి సిల్క్స్ అండ్ సారీస్ ఈ చీరలో కనిపించిపోతుంది. పళ్ళు కూడా ఎంత బాగుందో చూడండి. అసలు ఈ చీరలు ఇంకా మాటలు లేవంతే. మీరు పెట్టే డబ్బులకమ్మా కరెక్ట్ వర్త్. ఒక 80,000 పెట్టుకుంటున్నామంటే అంత వర్త్ కనిపిస్తుంది, 1,00,000 పెట్టుకుంటున్నామంటే అంత వర్త్ కనిపిస్తుంది. సో ఇంకా ఫైనల్ డెసిషన్ మీది. నేనైతే మీ దాకా తీసుకొచ్చాను. చిల్లపల్లి చాముండి సిల్క్స్ అండ్ శారీస్. మనం ఈ స్టోర్కి వస్తే ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్లో మనం జ్యువెలరీ చూసుకోవచ్చు. అంటే బంగారంలో చక్కగా ఎక్కడా లేనటువంటి లేటెస్ట్ కలెక్షన్తో పాటు డైమండ్ వీరి స్పెషల్. డైమండ్లో ఏంటంటే మనకి ప్యూర్ దొరుకుతాయి, న్యాచురల్ డైమండ్స్ అనేవి దొరుకుతాయి. మీకు ఎలా కావాలంటే అలా మీరు చక్కగా సెట్సా, చిన్నవా పెద్దవా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఇంతకుముందు నేను కింద కూర్చొని మన సబ్స్క్రైబర్లు పలకరించారు, అమెరికా నుంచి అమ్మాయి వచ్చిందంటే పెళ్ళిటండి, శుభకార్యంకి ఇక్కడే షాపింగ్ అంతే, వాళ్ళు మళ్ళీ ఇంకో చోటకు వెళ్ళరు. అలా సెంటిమెంట్ కొనసాగుతూ వస్తున్న స్టోర్ అండి. పట్టు చీరలు అయితే మీకు ఇంకా నేను ఇప్పుడు చూపించాను, కళ్ళు చెదిరే చీరలు అని చెప్పచ్చు. ఇంకా అలా మనం చూస్తూ ఉంటే ఇంకా చాలా కనిపిస్తూనే ఉంటాయండి. ఇంకా ఈ ర్యాక్ అంతా కూడా పర్టికులర్గా మనకి కాస్ట్లీ శారీస్. సో మీరు చక్కగా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. తెలంగాణ నుంచి చక్కగా రండి, అమ్మవారి ఆలయం దర్శనం చేసుకోండి, పెళ్లి పట్టు చీర కొనుక్కోండి. మీరు ఎంత అనుకుంటే అంత వర్త్ ఆ చీరలో కనిపిస్తుంది. ఇవి హైదరాబాద్లో చిల్లపల్లిస్లో లేవా అంటే లేవు. చిల్లపల్లి మదీనాగూడలో ఇలా పెట్టలేదు, అక్కడ ట్రెండ్కి తగినట్టుగా పెట్టారు. కానీ ఈ డిజైన్స్, ఈ కలెక్షన్ మాత్రం ఇక్కడే ప్రత్యేకం. స్టోర్ని మీరు విజిట్ చేయండి. థ్యాంక్ యూ అమ్మా శ్రీకర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.